34,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను నిర్మించామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ తలపెట్టిన భీమా, కోయల్ సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను తలదన్నే ప్రాజెక్టులను చేపట్టామన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తే నీళ్లు వస్తాయని చెబుతున్నా వాటిని పూర్తి చేయకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుండి నీళ్లు రాలేదని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మీరు తలపెట్టినటువంటి గతంలో తలపెడితే మీరు పూర్తి చేయకపోతే మేము పూర్తి చేసినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కలిపి ఎన్ని నీళ్ళు ఇస్తాయో అంతకంటే రెట్టింపు నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి మీరు 40-50 ఏళ్ల కాలంలో నీళ్ళు ఇస్తున్నాం ఇగో ఇస్తున్నాం చెప్పి ఇచ్చిన నీళ్ళ రిజర్వాయర్ల సామర్థ్యం అంతా కలిపితే జూరాల 6.5 టీఎంసీలు, కేఎల్ఐ కింద ఉండేటువంటివి అన్ని కలిపితే 4 టీఎంసీలు, 3.9 4 కూడా నెట్టపాడు భీమా కింద అన్ని కలిపితే 3-4 టీఎంసీలు, అంత కలిపితే 15-16 టీఎంసీలకు మించి సామర్థ్యం లేదు. 50-60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ తెలుగుదేశం కాలంలో పాలమూరుకు నీళ్లు ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి రిజర్వాయర్లు అన్నీ లెక్కేస్తే 15-16 టీఎంసీలు కూడా కాదు. మేము ఈరోజు పాలమూరు రంగారెడ్డి కింద కట్టింది ఒక కరివెడ 19 టీఎంసీలు, ఒక వట్టెం 15 టీఎంసీలు, ఒక ఏదుల 7 టీఎంసీలు, ఒక నార్లాపూర్ 7 టీఎంసీలు, ఉద్దండాపూర్ 15 టీఎంసీలు. మీరెక్కడ మేమెక్కడ? మీకు ఆ కల్పన ఉందా? అసలు ఆంధ్రలో డిజైన్ చేయాలి, పెండింగ్లో పెట్టాలి, ఆంధ్ర ఇంజనీర్లు కొరీలు పెట్టి పెండింగ్లో పెట్టాలి, ఆంధ్ర నాయకత్వం తెలివిగా ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులు పూర్తి చేయాలి. మీరు పదవుల కోసం సన్నాసులాగా నోరు పుచ్చుకొని పడి ఉండాలి. గతమంతా ఇదే చరిత్ర కదా 2 పార్టీలేదు తెలంగాణ విషయంలో. ఇది యథార్థం కదా? ఇవాళ విచిత్రంగా ఏం మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? 10 ఏళ్ల కేసీఆర్ సర్కారులో తెలంగాణకు నీళ్ళు లేదని మాట్లాడు. పాలమూరు రంగారెడ్డి గట్టి పూర్తి చేసినాం 100 సార్లు చెప్పినా మేమందరం చెప్పినాం. నేను ఒక్కటి కాదు, బీఆర్ఎస్ పార్టీ తరఫున. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓయూ పూర్వ విద్యార్థి, తెలంగాణ ఉద్యమకారుడు, పట్టభద్రుల ఉద్యోగుల, నిరుద్యోగుల గొంతుకగా నిలబడిన ప్రసన్న హరికృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఓయూ జేసీ రాష్ట్ర నాయకులు కోడూరు రఘు. 2 జాతీయ పార్టీలు ఒకే అగ్రవర్ణం ఆధిపత్య కులానికి టికెట్లు కేటాయించింది. 90% జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను విస్మరించాయన్నారు. మన విద్యావంతుడైనటువంటి ప్రసన్న హరికృష్ణ గారు పోటీ చేస్తున్నారు కావున ఓయూజేఎస్ తరఫున వారికి మద్దతుగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎన్నో ఏళ్లుగా అగ్రవర్ణాల చేత ఇబ్బంది పడ్డటువంటి బహుజనులకు నేడు అవకాశం వచ్చింది కాబట్టి బహుజనుల బిడ్డగా మన ప్రసన్న హరికృష్ణకు పూర్తి మద్దతుగా ఈ రోజు మనం పట్టుభద్రులో మనం ఒక కంకణం కట్టుకొని మన బహుజన బిడ్డను ఈ రోజు ఎమ్మెల్సీగా మనం శాసన మండలికి పంపించాల్సిందిగా ఎంతో అవకాశం ఉన్నది కాబట్టి మనం ఆ దిశగా మనం అడుగులు వేయాలి. ఎంతో మందికి ఉచిత విద్యను అందించి తన చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి చదువుకొని తను సంపాదించినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచాలన్నటువంటి సంకల్పంతో ఎన్నో పుస్తకాలు రచించి ఎంతో వందల మందికి విద్యార్థులకు తన జ్ఞానాన్ని ప్రసాదించి ఎన్నో ఉచిత పుస్తకాలను అందించి నేడు చాలా పోటీ పరీక్షలకు ఉచిత యాప్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఎన్నికలు కేవలం డబ్బు మీద మాత్రమే ఆధారపడి ఉన్నవి. ఈ విద్యను వ్యాపారంగా చేసుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యాపారస్తుల చేతిలో విద్య అమ్ముడుపోవద్దు కాబట్టి ఒక పేదింటి బిడ్డగా ఈ రోజు ప్రసన్న హరికృష్ణ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో భాగంగా మన ఓయూ ముద్దుబిడ్డ ప్రసన్న హరికృష్ణ గారు పోటీలో బరిలో ఉన్నారు కావున ప్రతి ఒక్కరు ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఆలోచించి మన ఓయూ ముద్దుబిడ్డకు ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నారు కావున ప్రతి ఒక్కరు మీ అమూలమైన మొదటి ప్రాధాన్యత ఓటును ప్రసన్న హరికృష్ణ గెలిపించి ఉద్యోగులు, నిరుద్యోగులు గెలుపుగా ఓటేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక వివరాలకు వెళ్తే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు.
ఫార్మర్స్ ఫెడరేషన్కు చెందిన విజయ్ పాల్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడాలని, అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వంపై వేటు వేయాలని విజయ్ పాల్ రెడ్డి కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాలని, కేసీఆర్ నియోజకవర్గంలో వేరే వాళ్లను పోటీ చేయించాలని అన్నారు. 2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారని, ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకున్నా స్పీకర్ కానీ ఆయన కార్యాలయం కానీ ఎలాంటి ప్రొసీడింగ్స్ చేపట్టలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించేందుకు ఎమ్మెల్యేల జీతాలు కూడా పెంచాలని, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలను నిర్వహించలేకపోతే ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని కోర్టును కోరారు. శాసన వ్యవస్థ అధికారులు తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందని చెప్పారు. ప్రతివాదులుగా కేసీఆర్, కేటీఆర్లతో పాటు స్పీకర్ కార్యాలయాన్ని చేర్చారు. ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. నీళ్లల్లో నిప్పులు పుట్టించి ఉద్యమం నడిపిన పార్టీ తమదన్నారు. తెలంగాణపై అన్ని విషయాల్లో పరిశోధించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్యాయం ఎవరు చేసిరో తెలంగాణకనే విషయం జోలికి పోవాల్సుకుంటే మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ, రెండవది బీజేపీ పార్టీ. ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఆయన శిష్యుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ నలుగురే బాధ్యులు. తెలంగాణకి ఏమన్నా నష్టం జరిగింది, ద్రోహం జరిగింది అంటే దానికి బాధ్యులు ఈ నలుగురు. మొదటగా కాంగ్రెస్ పార్టీ, రెండవది బీజేపీ పార్టీ, ఆ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు. ఇవాళ ఈ నలుగురు ప్రధానమైన ద్రోహులు తెలంగాణకి. ఒకప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలంను పోరంబకు ప్రాజెక్టుగా నడిపారు. ఆపరేషన్ రూల్సే పెట్టలేదు. ప్రాజెక్టు కట్టి 65 ఏళ్ళైనా ఆపరేషన్ రూల్సే పెట్టలేదు. కానీ రాష్ట్రాల పునర్విభజన తర్వాత పునర్విభజన చట్టంలోనే అనేక అన్యాయాలు చేసింది కాంగ్రెస్. దాని మీద ఏ చర్చకు సిద్ధమో ఉత్తమ్ కుమార్ మాట్లాడదాం. విద్యుత్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ డిమాండ్ చేసింది. విద్యుత్ శాఖలో 20,000 మంది వరకు పనిచేస్తున్న ఆర్టిజన్స్లను జేఎల్ఎం, సబ్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్స్గా కన్వర్షన్ చేయాలని జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావు కోరారు. ఇదే డిమాండ్తో ఈ నెల 20న చేపట్టిన చెలో విద్యుత్ సౌధంను ప్రభుత్వం పోలీసులతో నిర్బంధించి అరెస్టులు చేశారని విమర్శించారు. ఆర్టిజన్లను కన్వర్షన్ చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక భారం ప్రభుత్వంపై పడదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరించడం సరికాదన్నారు. చెలో విద్యుత్ సౌధంలో పాల్గొన్న ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం లేదని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే 20,000 మంది ఆర్టిజన్స్ విధులు బహిష్కరించి రోడ్డెక్కుతారని హెచ్చరించారు. వెంటనే కన్వర్షన్ చేయాలని చెప్పి చెలో విద్యుత్ సౌధ కార్యక్రమం పెట్టాం. ఈ చెలో విద్యుత్ సౌధ కార్యక్రమాన్ని ప్రభుత్వం, యాజమాన్యం కలిసి చాలా ఒక భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించింది. సుమారుగా విద్యుత్ సౌధ పరిసర ప్రాంతాలు ఎటు చూసినా 1-2 కిలోమీటర్ల దూరం నుంచి సుమారుగా 200 పోలీసు వాహనాలు పెట్టి రాపిడ్ యాక్షన్ ని, బ్లాక్ కమాండోస్ అని, అట్లాగే సివిల్ పోలీసుల్ని పెట్టి విద్యుత్ సౌధకి ట్రాన్స్కో సీఎండీ గారికి ప్రశాంతంగా వచ్చి మెమోరాండం ఇవ్వాలని ఆలోచన చేస్తే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. అంతేకాదు అనేక మందికి లాఠీ దెబ్బలు కూడా తగిలినాయి. ఇక్కడే జేఏసీ నాయకులకి, సలీం అనే ఒక మిత్రుడికి బ్లడ్ వచ్చింది. ఇంకా అనేక మందికి చాలా ఇబ్బందులు, కింద పడేయడం, దౌర్జన్యంగా ఎత్తేసి కింద పడేయడం లాంటిది జరిగింది. ఇట్లాంటి అరాచకాన్ని మా టీవీఏసీ, జేఏసీ చాలా తీవ్రంగా ఖండిస్తా ఉంది. మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్పట్లో ఉన్నటువంటి ప్రగతి భవన్ ముందున్నటువంటి
ఇనప శుభాలను కట్ చేపించారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మా ప్రజలందరికీ స్వేచ్ఛ దొరికింది అనుకున్నాం. కానీ వాళ్ళని మరి అతి ఉత్సాహంతో వాళ్ళు పనిచేసిన సంఘటనలు మరి పోలీస్ స్టేషన్లకి లెటర్లు రాసి అక్కడ వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అరెస్ట్ చేయండి అని చెప్పి అన్ని లారీలు అన్ని కార్లు పెట్టి అందరిని అరెస్ట్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లకు పంపడం. గారికి మొన్న కలిసినప్పుడు మీరు మేనేజ్మెంట్ కి అలాగే ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, మేము పరిశీలించి మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. మేము గతంలో కూడా ఇదే రిప్రజెంటేషన్లు ఇచ్చాము. ఉప ముఖ్యమంత్రి గారికి చాలా సందర్భాల్లో కలిశాము, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము, మేనేజ్మెంట్ కి విజ్ఞప్తి చేశాము, ఎనర్జీ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేశాము. సమస్య ఉంది, సమస్య పరిష్కరించాలి, లేకపోతే మేము చెయ్యలేము అని చెప్పాలి. కానీ ఏది చెప్పకుండా కార్మికుల్ని నిర్బంధంగా గురి చేస్తే మరి మీ అందరికీ తెలుసు, కరెంటు కార్మికులు తలుసుకుంటే మరి దేనికైనా వాళ్ళు సిద్ధపడతారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పిఎస్లో ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లల ప్లే జోన్ను ప్రారంభించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. ఈ కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ హనుమంతు, సిఐ గడ్డం మల్లేష్తో పాటు జీడిమెట్ల సిబ్బంది పాల్గొన్నారు. పిఎస్కి వచ్చే తల్లులకు భార్యాభర్తల తగాదాల్లో పిఎస్కి వచ్చే పిల్లలతో పాటు పిఎస్ సిబ్బంది పిల్లలకు ఈ ప్లే జోన్ ఎంతో ఉపయోగపడుతుందని, వచ్చే రోజుల్లో ఇలాంటి జోన్లను మరింత పిఎస్లో విస్తరిస్తామని అన్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ విజిట్ చేయడానికి వచ్చాను. అదే భాగంలో ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ ఒకటి ఉమెన్స్ రెస్ట్ ఏరియా అలాంగ్ విత్ ఫీడింగ్ రూమ్ అది మనం ఓపెన్ చేసాం ఈరోజు. ఇక్కడ వచ్చిన మన విజిటర్స్, పోలీస్ స్టేషన్కి వచ్చిన విజిటర్స్ వాళ్ళ కోసం, బికాజ్ చాలామంది ఉమెన్ విజిటర్స్ కూడా వస్తారు, వాళ్ళతో పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం ప్లస్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది వాళ్ళ కోసం ఇద్దరికి ఇది డ్యువల్ పర్పస్ సర్వ్ అవుతుంది. సో ఇది ఓపెన్ చేసాం. అది కాకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతున్న పోలీస్ స్టేషన్ పోలీసింగ్ యాక్టివిటీస్ కూడా రివ్యూ చేస్తాం. దాంట్లో మనకి పబ్లిక్కి కావాల్సిన ఎలాగా పోలీసింగ్ నడుస్తుంది, పోలీస్ రెస్పాన్స్ ఎలాగ ఉంది, మన కేసెస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ ప్రివెన్షన్, డిటెక్షన్ ఇవన్నీ ఎలా జరుగుతుంది అవన్నీ ఒకసారి పోలీస్ స్టేషన్లో రివ్యూ చేయడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్పూర్ గ్రామ పంచాయతీ ముందు అదే గ్రామానికి చెందిన 125 మంది రైతులు నిరసనకు దిగారు. వీరికి మద్దతుగా సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ రెవెన్యూ పరిధిలో 274 నుంచి 281లో 1991లో ఒక్కొక్కరికి ఎకరా చొప్పున సీలింగ్ పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకి ఇప్పటికీ 1B ఆన్లైన్ చేసి ధరణిలో ఎక్కించలేదని, వెంటనే ధరణిలో ఎక్కించి రైతులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు పేద ప్రజలకి ఇచ్చిన భూములను పెద్దలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీ ఫిలిం సిటీ పక్కన ఉన్న రైతుల భూములను కూడా ఫిలిం సిటీ యాజమాన్యానికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని, దానికి అధికారులు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. రైతులకి న్యాయం జరిగే వరకు ఈ నిరసన కార్యక్రమం ఆపేదే లేదని సిపిఎం నాయకులు హెచ్చరించారు. గతంలో ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు చేసిందని, పేదల భూములు పెద్ద ఎత్తున కొట్టేసిందని, పేదల భూములు ఆ రకంగా అన్యాక్రాంతం చేసిందని చెప్పి దఫదఫాలుగా ఎమ్మెల్యే కాకముందుకు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎన్నో రకాలుగా ఆరోపణలు చేశాడు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళ పైన ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. వాళ్ళు ఏ రకమైన భూములు ఆ రకంగా అన్యాక్రాంతం చేశారో ఎలాంటి క్రిమినల్ కేసు పెట్టడానికి సిద్ధంగా లేడు. కానీ మేము చెప్తా ఉన్నాం, మల్రెడ్డి రంగారెడ్డి గారు ఏదైతే ఎన్నికల కంటే ముందు చెప్పాడో పేదలకు
మాట చెప్పాడో ఆ పేదలకు ఉన్నటువంటి భూములు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు ఏ రకమైతే అన్యాక్రాంతం చేశాడో, ధరణి పేరుతోటి భూములు గుంజుకున్నాడో ఆ భూములన్నీ కూడా బయటికి తీయాలి. ఆ బయటికి తీసి పేదలకు ఇవ్వాల్సినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలని ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇచ్చారు 150 మందికి ఇచ్చారు. అందులో దాని ఏముందంటే ఇప్పటి వరకు సాగు చేసే వాళ్ళు సాగు చేస్తున్నారు, సాగు చేయని వాళ్ళు గుట్టలు కొండలు అట్నే ఉన్నాయి. అయితే ఈ మధ్యలో 2017లో ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ధరణి పోర్టల్ తెచ్చింది. ధరణి పోర్టల్ వల్ల అప్పటిదాకా ఉన్న పాస్బుక్ లను డమ్మీ చేసేసింది. అంటే ఇప్పుడు మాకు ఆలోచనలు ఏమైందంటే మాకు ఆన్లైన్ చేయలే ఆ రోజు, అంటే పానీలో ఎక్కలేదు. 1B లో ఉన్నాయి, చేతువారులో ఉన్నాయి, పాస్బుక్లు ఇచ్చారు, సర్టిఫికేట్ ఇచ్చారు. అవి డమ్మీగా ఒరిజినల్ ఇచ్చారు. ఈ కాకపోతే ఏంటంటే ఈ ధరణి వచ్చకంలో మాకు మధ్యలో బ్రేక్ ఏమైందంటే రామోజీ వాళ్ళు కింద అప్లికేషన్ పెట్టుకున్నారు గవర్నమెంట్ కు, వాళ్ళు తీసేసుకున్నారు అని చెప్పి చచ్చిపోయిన విజయారెడ్డి ఎంఆర్ఓ గారు దాన్ని పెండింగ్ పెట్టారు. పెండింగ్ పెట్టిన తర్వాత ఏం చేసింది, మళ్ళీ రామోజీ కూడా వద్దంట అని చెప్పి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మీకు బుక్కులు ఇస్తా అది ఇస్తా అని ఒక 6 నెలలు తిప్పించింది. తిప్పిన తర్వాత ఆమె చనిపోయింది. ఆమె చనిపోగానే ఒక సంవత్సరం మొత్తం గ్యాప్ అయింది, అంటే ఎంఆర్ఓ లేరు ఇక్కడ. ఆ తర్వాత 2020లో మనకు వెంకటరెడ్డి సార్ అని మన లగడచల్రా అటాక్ అయిన కలెక్టర్ గారు ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఇట్లే ఒక 50 మంది తీసుకొని వెళ్ళాము. వెళ్ళి అక్కడ జర మొదలుపెట్టుకుంటే ఆయన ఏం చేశాడంటే, మీ దగ్గర ఎంతమంది దగ్గర ఒరిజినల్ బుక్కులు సర్టిఫికేట్ ఉన్నాయో తీసుకొని రండి, తీసుకొని వస్తే నేను దాన్ని సాల్వ్ చేస్తా, మీకు పాస్బుక్లు ఇప్పిస్తాను చెప్పారు. ఆ రోజు మన విఆర్ఓ గారిని పంపించి ఇక్కడ ల్యాండ్ కూడా ఎంక్వైరీ చేయించారు. రైతులో ఉన్నాము. అయితే ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది అదే భూముల మీద. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మాకు కొత్త పాస్బుక్లు అందరికి ఇవ్వడంతో మాకు ఇవ్వకపోవడంతో మా పాస్బుక్ ఎందుకు వస్తలేదు అంటే మీ పేర్లు ఆన్లైన్ లో లేవని చెప్తారు ఆ బుక్కులు చూపిస్తే ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే మాకు కనీసం ప్రభుత్వము పాస్బుక్లు ఇచ్చి ఆన్లైన్ లో ఎక్కించి మాకు రైతు బంధు రైతు బీమా పట్టేటటువంటి ఇవ్వాలి. ఈ 125 మంది రైతులము మాకు ఎటువంటి అవతల ఇల్లు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. 1991లో పేదవాళ్ళందరూ కూడా ఒక ఎకెకర చొప్పున పట్టా పాస్బుక్లు ఇచ్చారు. ఆ పట్టా పాస్బుక్లు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా తెలంగాణకు 80 మంది పాస్బుక్లు కూడా ఇచ్చారు, పట్టా కూడా ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పాస్బుక్లు రద్దయిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆన్లైన్ కూడా తీసేశారు, మళ్ళా పాస్బుక్లు ఇవ్వట్లేదు. కాబట్టి మేము ఏం చెప్తున్నాం, సిపిఎం పార్టీగా అనేక దఫాలుగా తిరిగినాం. పోయిన ఎమ్మెల్యే ఇస్తున్నారు, ఎంఆర్ఓ ఇస్తున్నది, ఆర్డీఓ కూడా ఇస్తామని చెప్పి అన్నారు. కానీ ఇప్పటిదాకా పాస్బుక్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అంటే ఆ భూమిని మరి ప్రభుత్వం లాక్కోవాలని చూస్తున్నదా లేకుంటే పేదవాళ్ళకి ఇవ్వాలని చూస్తుందా మాకు అర్థం కావట్లేదు. అందుకని పేదవాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పింది, ఎక్కడైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు ఉన్నాయో అందరికి కూడా మేము పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలు చేస్తామని చెప్పింది. దాని ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నిలబడి ఈ రోజు ఈ రైతులందరూ కూడా పట్టా పాస్బుక్లు ఇవ్వాలి. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న జెహెచ్ఎంసీ అధికారికి సొంత భార్య బడిత పూజ చేసింది. జెహెచ్ఎంసీ అడ్మిన్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకిరామ్ గత కొంతకాలంగా ఉద్యోగం పేరుతో బయటకు వెళ్తూ ఇంటికి సరిగ్గా రావడం లేదు. దీంతో జానకిరామ్పై ఆయన భార్య కళ్యాణి నిఘా పెట్టింది. ఈ క్రమంలో తనకన్నా 20 ఏళ్ల తక్కువ వయసు ఉన్న అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, వీరిద్దరూ సికింద్రాబాద్ వారసిగూడలో ఉంటున్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో తాజాగా ఆ అమ్మాయితో జానకిరామ్ రాసలీలలో మునిగి తేలుతున్న సమయంలో కళ్యాణి అక్కడికి తన బంధువులతో కలిసి వెళ్ళింది. జానకిరామ్ను అతడి ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. జానకిరామ్తో పాటు సదరు యువతికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి వచ్చిన వార్సిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44లో జెహెచ్ఎంసీ పార్క్ కబ్జా చేసి రెస్టారెంట్గా నడుపుతున్నారు ప్రైవేట్ వ్యక్తులు. ఈ పార్క్ స్వయానా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలో ఉండటంతో తరచూ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లు కంప్లైంట్స్ రావడంతో బరిలోకి దిగిన జెహెచ్ఎంసీ అధికారులు రెస్టారెంట్ ఫర్నిచర్ స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో 3 నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు 20,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాప్ చేశారంటూ స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివిధ సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో హరీష్ రావు వద్ద పనిచేసిన వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు రైతు డాక్యుమెంట్లతో
సిమ్ కార్డు కొనుగోలు చేసి చక్రధర్ గౌడ్ను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో హరీష్ రావును A1గా, రాధాకిషన్ రావులను A2గా పోలీసులు పేర్కొన్నారు. అనంతరం వీరిద్దరూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మార్చి 3 వరకు హరీష్ రావును, రాధాకిషన్ రావును అరెస్టు చేయొద్దని, దర్యాప్తు కూడా నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులోని 3 నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 4 విద్యార్థులు అదృశ్యమైన ఘటన అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న 4 విద్యార్థులు 19వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. దీంతో బాలుర కుటుంబ సభ్యులు అంబర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబర్పేట్ ప్రేమ్నగర్కు చెందిన MD అజ్మద్ అలీ, కొండపేట్ తేజ్నాథ్ రెడ్డి, నితీష్ చౌదరి, కోరే హర్షవర్ధన్ 4 8వ తరగతి చదువుతున్నారు. 4 కలిసి బుధవారం నుండి కనిపించకుండా పోయారు. వెంటనే అంబర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యతకు అద్దం పట్టే బహాసై ఇండియా 2025 మళ్లీ వచ్చేసింది. సృజనకు పదును పెట్టి డిజైన్ను రూపకల్పన చేసి తయారు చేసిన వాహనాలతో రై రై అంటూ దూసుకెళ్లే సమయం మరోసారి రానే వచ్చింది. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో సొసైటీ ఆఫ్ ఆటోమేటివ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో నేటి నుండి 25 వరకు జరిగే బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికైంది. నార్త్లో జరిగే బహసే ఇండియా తెలంగాణలో వరుసగా రెండోసారి నిర్వహణకు ఏర్పాటు చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల నుండి 85 టీంలు పోటీ పడుతున్నాయని బహసే ఇండియా నిర్వాహక కమిటీ అధ్యక్షుడు బాలరాజు సుబ్రహ్మణ్యం తెలిపారు. And without your support, events like this, ఇలాంటి కార్యక్రమానికి ప్రముఖత ఇంకా రావాలి. సో మీ సపోర్ట్, మీ సహకారం చాలా ముఖ్యం మాకు. Thank you all for taking time and coming for today's event. It's a fantastic event, and I'll just give you a little bit of a context. కొద్దిగా కాంటెక్స్ట్ ఇస్తాను మీ అందరికి why we're here today and the larger picture. ఈరోజు if you look at the data, ఇండియా, మన భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది in terms of where we are when we're looking at manufacturing of the number of four-wheelers. India manufactures close to 60 lakh four-wheelers a year. This is as per 2023 data. So the countries above us are China, USA and Japan. We're number 4. 4వ స్థానంలో మనం ఉన్నాం over countries like even Korea and Germany. మీరు ఏ న్యూస్ ఆర్టికల్ చూసినా, ఏ పొలిటీషియన్ స్పీచ్ చూసినా కూడా కంటిన్యూస్గా మన పొలిటీషియన్స్, మన సీఎం గారు కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కానీ, ఎనీ పొలిటీషియన్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, one thing that they constantly talk about is skilling. And events like this are the best way you can skill the next generation. So ilanti competitions ద్వారా పిల్లలకి రియల్ టైమ్ స్కిల్లింగ్ జరుగుతుంది. ఈ కాంపిటీషన్, బాహా కాంపిటీషన్ అనేది ఇట్స్ అ గ్లోబల్. హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్లో ఉన్న తాజ్ బంజారా హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత 2 ఏళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో హోటల్ ప్రధాన ద్వారాలకు తాళాలు వేశారు. రోడ్ నెంబర్ 1లో గల తాజ్ బంజారా హోటల్ 1.43 కోట్ల మేర పన్ను బకాయి పడిందని అధికారులు పేర్కొన్నారు. పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ హోటల్ యాజమాన్యం స్పందించలేదని అధికారులు తెలిపారు. చివరిగా 2 రోజుల గడువు ఇచ్చినప్పటికీ హోటల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఈరోజు ఉదయం చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని వైద్య చికిత్సలో ఇదో సరికొత్త విప్లవం. నగరంలో ఇన్నాళ్లుగా అందుబాటులో లేని హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ సాయంతో 20 మందికి రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ విజయవంతంగా చికిత్స అందించింది. HBOT అనేది ఒక నాన్ ఇన్వేజివ్ థెరపీ. ఇందులో ఆరోగ్యం కావాలనుకునేవారు ప్రెషరైజ్డ్ ఛాంబర్లో 100% స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటారు. దీనివల్ల శరీరం ఆక్సిజన్ను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది.
ఈ ప్రక్రియ సెల్యులార్ మరమ్మతును వేగవంతం చేస్తుంది, యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది, నాడీ జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది, మంటలను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇలా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ చికిత్సను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు, అథ్లెట్లు, వెల్నెస్ ఔత్సాహికులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా దాని ప్రయోజనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. తాము హైదరాబాద్లో మొట్టమొదటి హెచ్పిఓటి ఛాంబర్ను పరిచయం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఫిజికల్ థెరపిస్ట్ సయ్యద్ ఖలీల్. ఇది మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తిగా ఆరోగ్య పునరుద్ధరణ, యాంటీ ఏజింగ్ పరిష్కారాలను విప్లవాత్మకంగా మార్చుతుందన్నారు. ఈ అత్యాధునిక చికిత్స ఆక్సిజన్ శోధనను పెంచి మానవ శరీరపు స్వాభావిక నయం చేసే శక్తిని వేగవంతం చేస్తుందన్నారు. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. సైలెన్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. దిస్ ఇస్ సయ్యద్ ఖలీల్ అండి, ఆర్థోపెడిక్ ఫిజికల్ థెరపిస్ట్ ఫ్రమ్ రాస్ మెడికల్ ఫిట్నెస్ ఫెసిలిటీ. ఈ ఫెసిలిటీ జూబ్లీ హిల్స్ 245లో ఉందండి. సో ఈ కాన్సెప్ట్, మెడికల్ ఫిట్నెస్ కాన్సెప్ట్ ఐడియానే సరికొత్తది ఇండియాలోనే. సో దీని లైక్ సే the person who started this, Dr. Venkatesh Moha garu, the director, the founder, the brainchild, this center is the brainchild of his concept andi. So fitness for everyone, adi kuda medically supervised fitness program for almost everyone. Adi school going kid kanivandi, leda normal like college kid, leda like active individual, old age, middle age, everyone, people with medical problems, andariki oka supervised medical program. వాళ్ళు ఎంత చేయాలి, ఎలా చేయాలి, ఏమేమి చేయాలి, వాట్ వి టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రిషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కన్సైజ్ చేసేసి ఒక సింపుల్ ప్రోగ్రామ్ లాగా డిటర్మైన్ చేసి వాళ్ళతో నెక్స్ట్ వి ఇంప్లిమెంట్ దాట్ అండి. దాంట్లో డిఫరెంట్ మొడాలిటీస్ వాడుతూ ఉంటాము. అది స్ట్రెంగ్త్ అండ్ కండిషన్. జిమ్ చూస్తుంటారు కదా, అలాంటి కొన్ని స్ట్రెంగ్త్ పెంచడానికి కానీ